భగవద్గీత అనేది భారతదేశం యొక్క గొప్ప ప్రాచీన సాహిత్యం. ఇది మహాభారతంలోని భాగంగా ఉంటుంది. భీష్మ పర్వంలో 25 నుండి 42 అధ్యాయాలు. భగవద్గీత అనేది భగవంతుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుల మధ్య జరిగిన సంభాషణ. భగవద్గీత యొక్క ప్రధాన అంశాలు. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు, 701 శ్లోకాలు కలిగి ఉంది. ప్రారంభం. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభానికి ముందు అర్జునుడు కలిగిన మానసిక అశాంతి మరియు సంఘర్షణలతో మొదలవుతుంది. శ్రీకృష్ణ ఉపదేశం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం, యోగం మరియు సమతత్వం గురించి వివరిస్తాడు. అధ్యాయాల విభజన. కర్మయోగం. కర్తవ్య ధర్మం, కర్మ చేయడం అవసరమని తెలియజేస్తుంది. జ్ఞానయోగం. ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత గురించి బోధిస్తుంది. భక్తి యోగం. భగవంతుడిపై భక్తిని ప్రాముఖ్యంగా చూపుతుంది. ముఖ్య సందేశాలు. స్వధర్మం. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని ఆచరించాలి. ఫలితాల గురించి ఆలోచించకుండా పనిచేయాలి. సమతత్వం. విజయం, ఓటమి, దుఃఖం, సుఖం అన్నిటినీ సమానంగా చూడాలి. ఆత్మజ్ఞానం. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ అజేయమైంది. ప్రేమ మరియు భక్తి. భగవంతునిపై భక్తి ద్వారానే జీవితం సార్థకమవుతుంది. తత్వశాస్త్రం. భగవద్గీతలో వేదాంతం, సంఖ్య, యోగ తత్వాలు చర్చించబడ్డాయి. ఈ గ్రంథం జీవితానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. భగవద్గీత వివిధ కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత కోణం. జీవన శైలిని సమతుల్యంగా నిలబెట్టుకోవడం. తత్వశాస్త్ర కోణం. జీవితం, మోక్షం, ధర్మం పట్ల లోతైన అవగాహన. భగవద్గీత యొక్క ప్రాముఖ్యత. ఇది కేవలం హిందువుల గ్రంథం మాత్రమే కాదు, ఇది సార్వత్రికమైన జీవన మార్గాన్ని ఉపదేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చింతనకు గణనీయమైన ప్రేరణ ఇచ్చింది. భగవద్గీత ప్రతి ఒక్కరికి ఒక జీవన బోధ అనే భావనను అందిస్తుంది. ధర్మం, కర్మం మరియు జ్ఞానం అనే 3 మూల స్తంభాలపై మన జీవితాన్ని నిర్మించుకోవాలని చెప్పడం దీనిలో ప్రధాన అంశం. జై హింద్, జై శ్రీరామ్.